కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఉన్నాము. రైతు రాజవర్ధన్ రెడ్డి గారు 4 ఎకరాల్లో 5 లేయర్ ఫార్మింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. మీ పొలంలో 5 లేయర్ ఫార్మింగ్ చూసాం, చాలా అద్భుతంగా చేస్తున్నారు సార్. అసలు ఏంటి ఈ 5 లేయర్ ఫార్మింగ్లోకి మీరు ఎప్పుడు వచ్చారు? ఈ ఎన్ని బాక్సులు ఎకరానికి వస్తాయి? దీని గురించి మొత్తం జీరో నుంచి మొదలు పెడదాం. అసలు ఏంటి 5 లేయర్ అంటే? మా 5 లేయర్ అంటే ఇది 5 అంచెల వ్యవసాయ విధానం అమ్మ. రైతు మోనోక్రాప్ చేసి ఒకవేళ పెద్ద పంటలు తోటలు పెట్టాలనుకుంటున్నాడు అనుకుందాము, 4 సంవత్సరాల తర్వాత క్రాప్ వస్తుంది, కొన్ని 3 సంవత్సరాల తర్వాత వస్తుంది. అట్లా కాకుండా ఈ 5 లేయర్లో పెట్టిన సంవత్సరం నుంచే 3 నెలల నుంచే ఆదాయం రానికి ఇది ఒక వనరు. ఈ 5 లేయర్లో మహావృక్షాలు ఉంటాయి, మామూలు మీడియం ఇవి ఉంటాయి, భూమి మీద కాసేటుంటాయి, భూమిలోన కాసేటు, ఇట్లా 5 రకాలు. ఈ 5 రకాలల్లో మనము ఎంపిక చేసుకునే మహావృక్షాలల్లో ఏమేం చేయాలనేది దాన్ని బట్టి ఉంటాయి. మళ్ళీ స్టార్ ఫ్రూట్ అట, లేకపోతే పొమగ్రనేట్, లేకపోతే జామ, ఇటువంటివి అన్నీ మామూలు వృక్షాల కింద వస్తాయి. ఆ కింది లేయర్లో వచ్చేవరకు కూరగాయలు, ఆ కింద వచ్చే వరకు లోన కాసేటివి, ఆకుకూరలు, ఇట్లా అన్ని రకాలు. అంటే పెట్టుకున్న 3 నెలల నుంచే మీకు ఆదాయం స్టార్ట్ అవుతుంది. సార్, మీరు పెట్టిన విధానం చూస్తే మీకు ఎకరాకు ఎన్ని బాక్సులు పెట్టుకున్నారు? బాక్స్ ఒక్కొక్క బాక్స్లో ఎట్లా ఉంటుంది స్ట్రక్చర్ అనేది ఒకసారి చెప్పండి. అమ్మ, ఇది ఏమవుతుంది అంటే 1 ఎకరాలో నీ పొలం మంచిగా దీర్ఘచతురస్రాకారమో చతురస్రాకారం ఏం వేస్ట్ ల్యాండ్ కానీ లేకపోతే మ్యాక్సిమం 12 బాక్సులు వస్తాయండి. మినిమము 8 బాక్సులు వస్తాయి. ఒక్కొక్క బాక్స్ వైశాల్యము 60x60 అండి. జైంట్ బాక్సులు వచ్చే వరకు మీకు 60x60 ప్రకారంగా 8 బాక్సులల్లో మీకు ఆల్మోస్ట్ 570-80 మొక్కలు వస్తాయండి. అదే దూరం వేసుకుంటేనేమో 648 మొక్కలు. ఎందుకంటే జాయింట్ బాక్స్లలో ఈ ప్లాంట్ మళ్ళీ మిడిల్ వస్తుంది కదా సార్, కామన్ బెడ్ అయితే అందుకొరకు అది కొంచెం తగ్గుతాయి. ఇక మీకు ఒక ఉప్పు తప్ప ఒక రైతుకు కావాల్సినవి, ఒక వినియోగదానికి కావాల్సినవి మొత్తం దానిలో పండించుకోవచ్చు. అన్ని రకాలు. ఏ రైతు అయినా సరే వాడి ఫస్ట్ ఆరోగ్యం ఇంపార్టెంట్. కెమికల్ ఫ్రీ ఫుడ్ తినాలని ఫస్ట్ వాడి పిల్లలు, వాడి భార్య, వాడి కుటుంబం మంచిగా ఉండాలి అని అంటే 1 ఎకరా పొలంలో ఒక 80,000 ఖర్చుతోన 8 బాక్సులు పెట్టుకొని నీవు ఒక 10-15 మంది రైతులకు కానీ పక్కన వీళ్ళకి కానీ వినియోగదారులకు కూరగాయలు అన్నీ సప్లై చేస్తూ నువ్వు కూడా ఆరోగ్యకరమైన ఆహారం తింటూ ఒక భార్యాభర్త సంవత్సరం మొత్తంలో ఈజీగా 2-3 lakhs మినిమం సంపాదించవచ్చండి ఇవాళ మన ప్రాక్టీస్లో. ఇదే నేను మొన్న మైసూర్ పోయి చూసిన వాళ్ళు 8-9-10 లక్షల దాకా సంపాదిస్తారు అదే 1 ఎకరా పొలంలో. ఎట్లా పాసిబుల్ సార్ అంత ఆదాయం? దీనిలో ఉన్న బ్యూటీ మహత్తరమే అది. అందుకొరకే నేను రైతులంతా ఇది చేయమంటున్నాం. సార్, ఇప్పుడు 1 ఎకరం పొలం తీసుకుందాం. దాంట్లో పొలం మంచిగా ఉంది, 12 బాక్సెస్ వచ్చినాయి మనకు. ఒక బాక్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాక్స్ ఏంటి చెట్లు ఒకసారి చెప్పండి. మీరు పెట్టుకున్న మోడల్? నేను పెట్టుకున్న మోడల్ ఏంటంటే 60x60 పెట్టుకున్న ఒక బాక్స్. అట్లాంటివి 12 బాక్సులు వస్తాయి. నేను జూన్ 6వ తారీఖు 2024 12 బాక్సులు ఫుల్ పెట్టుకున్న, 2 అర్ధ బాక్సులు అంటే 13 బాక్సులు నా పొలాన్ని బట్టి. మళ్ళీ డిసెంబర్లో 12వ తారీఖు రోజు మళ్ళీ 12 బాక్సులు పెట్టినాను. దీనికి మంచి టైం అయింది అంటే జూన్ అండ్ డిసెంబర్. మనం ఇది మొదలు పెట్టడానికి జూన్ డిసెంబర్ మంచి టైమింగ్ మనకి. మంచి టైమింగ్. సరే, ఇప్పుడు ఒక రైతున్నాడు, ఎకరం పొలంలో ఫస్ట్ 5 లేయర్ ఫార్మింగ్ పెడదాం అనుకున్నాడు. ఫస్ట్ ఏం చేయాలి ఆ పొలాన్ని? ఫస్ట్ ఏం చేయాలంటే రైతు ఒక ప్లాన్ ప్రకారంగా చేసుకోవాలనేది. ఇల్లు ఎట్లా కట్టుకుంటామో అట్లా దీనికి కూడా ప్లాన్ చేసుకోవాలండి. నా ఊకే ఏదో మోటుగా పోయి చేయొద్దు. దాన్ని ఏం చేయాలమ్మా అంటే జూన్ నెలలో మీరు ఒకవేళ చేసేటట్టుంటే ఏప్రిల్ నుంచే భూమిని తయారు చేసుకోవాలి. ఫస్ట్ మీకు వాటర్ ఉంటుంది కాబట్టి నవధాన్యాలు వేసుకొని ఎకర పొలాన్ని మొత్తము సారవంతం చేసుకోవడానికి నవధాన్యాలు వేసి ఒక 45 days 50 days వదిలేసి, నవధాన్యాలు అన్ని రకాల మీరు జీలుగా, జనుము, అసలు ఇంకా ఈ నడమ కిట్స్ దొరుకుతున్నాయి. 30 రకాల ధాన్యాలు కలిసి 1500 రూపాయలకి ఇస్తున్నారు. 15 కిలోలు 1 ఎకరకు చల్లాలి. ఎకరాకు 15 కిలోలు. అంత ఖర్చు మనం పెట్టలేము. మన రైతు వారిగా ఎంత ఏమేమిగా చల్లొచ్చు? మినిమం అమ్మ. ఇంకా ఏంటివి మన జిలుగు, జనుము మన గవర్నమెంట్లో దొరుకుతున్నాయి, అవి సబ్సిడీలు అవి తెచ్చుకోవాలి. సద్దలు, మొక్కజొన్నలు,
పుండు కూర విత్తనాలు, నవధాన్యాలు. మనము ఏ షాప్లో అయినా అడుగుతారు, ఉలువలు మనం పూజలకు వాడతాం చూడండి, నవధాన్యాలు తీసుకురాపండి. పెసర్లు, పెబ్బర్లు, నవధాన్యాలన్నీ భూమిని దున్నుకొని చల్లాలి. భూమిని దున్నుకొని చల్లుకోవాలి. 45 డేస్ అయినాక అవి ఫ్లవరింగ్ స్టేజ్కి వస్తే అప్పుడు ఏం చేయాలి, ఒకసారి రోటివేటర్ వేసేస్తే ఏమవుతుంది, అది మొత్తం భూమిలోకి పచ్చెరువు కింద పనిచేస్తుంది. చేసినాక అది ఒక మీరు దున్ని ఎంబడే జీవామృతం అప్లై చేసినట్లయితే అది ఏమవుతుంది అని అంటే తొందరగా డికంపోజ్ అయ్యి కలిసిపోయినాక ఒకసారి మంచిగా ఫ్లవ్ వేసుకొని బాగా లోతుగా దున్నుకొని అప్పుడు ఘనజీవామృతం ఒక ఎకరకు ఒక 500 కిలోలు 1000 కిలోలు నిస్తోమతను బట్టి చల్లుకొని ఆ తర్వాత ఒక రోటివేటర్ వేసేసుకొని మీరు ఆల్రెడీ గ్రీన్ మ్యాన్యూర్ పెరుగుతున్నప్పుడు, నవధాన్యాలు పెరుగుతున్నప్పుడు మీరు పేపర్ తీసుకొని మంచిగా మీ పొలం యొక్క చుట్టుకొలతలు తీసుకొని ఎన్ని బాక్సులు వస్తాయి, 7 వస్తాయి, ఏ మొక్కలు ఎన్ని వస్తాయి, ఎన్ని ఈ మొక్కలు కావాలి, ఎన్ని ఈ మొక్కలు కావాలని నువ్వు సైమల్టేనియస్ నర్సరీ కూడా పెంచుకోవాలి. మీరు నర్సరీ పోయి కొనుక్కొచ్చుకుంటే మీకు కాస్ట్ పెరుగుతుంది. అంటే మనము ఏ మొక్కలు పెంచుకుంటున్నామో ఆ పెంచుకునే మొక్కల్లో ఏవి మన దగ్గర విత్తనం వేస్తే పెరుగుతుంది అనేది నోట్ చేసుకోవాలి. చేసుకొని సపోజ్ మునగ ఉంది, దీనిలో ఎక్కువ మొక్కలు పట్టేది ఏమవుతుంది, మునగ, గ్లిసీడియా, అవిస, ఇవి మనం నర్సరీ విత్తనాలు తెచ్చుకొని మన ప్యాకెట్లలో మనం పెంచుకోవాలి. అది ఒక పక్కకు అవుతుంది. వృక్షాలు మాత్రం మీరు దేశీవి ఎక్కడ దొరుకుతాయో చూసుకొని అక్కడ నుంచి అవి తెచ్చుకోవడం బెస్ట్. గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ వన్కి రావు. గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ పెడితే అది ఏమవుతుంది, మళ్ళీ హైబ్రిడ్ కిందికి వస్తాం. దేశీ ఇప్పుడు ఈడ మామిడి చెట్టు ఉందండి, అది మేము టెంకాయ తిని వేసి పెట్టినది అన్నట్టు. అటువంటివి ఇంకా ఎక్కువ ఇది తప్పదు అనుకుంటే తెచ్చుకున్నారు అనుకుందాము గ్రాఫ్టెడ్వి. 4 మహావృక్షాలు 4 వృక్షాలు ఒక టెంకాయ చెట్టు మాత్రం అది మీరు చేయాలంటే కొంచెం కష్టమైన పని కాబట్టి అది బయట తెచ్చుకుంటాం. సరే, ఇప్పుడు 60 ఫీట్ల బాక్స్ లో 4 దిక్కుల 4 మహావృక్షాల కింద మామిడి పెట్టుకున్నాం. ఈ సెంటర్ పాయింట్ లో కొబ్బరి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ మామిడికి మధ్యలో నిమ్మ పెట్టుకోవచ్చు, దానిమ్మ పెట్టుకోవచ్చు. అంటే 30 వస్తుంది, 30లో వస్తుంది. ఆ 30కి ఈ మహావృక్షానికి 30కి నడమ ఒక పొప్పాయి 15 ఫీట్లు వస్తుంది. పొప్పాయికి ప్లస్ మళ్ళీ మహావృక్షానికి సెంటర్లో 7.5 ఫీట్లో ఒక డిపెండెంట్ ప్లాంట్ మునగ కానీ, అవిస కానీ, గ్లిసీడియా కానీ. అది మన చాయిస్. మనం ఒక వరుస అట్లా పెట్టుకుంటే మన దానిలో అన్ని రకాల మొక్కలు వచ్చినాయి. ఇప్పుడు చుట్టూ బౌండరీ అయిపోయింది. తర్వాత లైన్ లో మీరు ఇప్పుడు ఈ ఫస్ట్ లైన్లో ఇది వచ్చే వరకు ఒక 60 ఫీట్లలో ఏం చేసారు, మామిడి వేసారు. సెంటర్లో 30 ఫీట్ల నిమ్మ వేసారు, మళ్ళీ అక్కడ మామిడి వేసారు. మనం ఉదాహరణకు ఇవి చెప్తున్నాం వృక్ష. ఈ 30 సెంటర్లో ఏం చేసినాము, ఒక పొప్పాయి చెట్టు వేసినాము. మళ్ళీ అక్కడ 30 సెంటర్లో పొప్పాయి చెట్టు వేసినాము. ఆ పొప్పాయి చెట్టుకు అవతల 7.5 ఫీట్లు ఇవతల 7.5 ఫీట్లు మునగ చెట్టు వేసినాం. అప్పుడు మీకు ఆ బెడ్ మీద మొత్తం 60 ఫీట్లల్లో 9 మొక్కలు వచ్చినాయి. డిస్టెన్స్ ఆఫ్ 7.5 ఫీట్. బెడ్ ఇసరం 5 ఫీట్లు. ఆ బెడ్ లో మీరు ఏం చేస్తారు, ఇటువంటివి 9 బెడ్లు అవుతాయి ఒక బాక్స్ లో. ఒక 60 ఫీట్ల బాక్స్ లో 9 బెడ్లు వస్తాయి. 9 బెడ్లు వస్తాయి. 5 ఫీట్ల బెడ్, 2.5 ఫీట్ల కాలువ, 5 ఫీట్ల బెడ్, 2.5 కాలువ, మళ్ళీ బెడ్. ఇది ఫస్ట్ బెడ్ లో మనం ఈ రేషియో పెట్టుకుంటే, సెకండ్ బెడ్ వచ్చే వరకు ఏం చేస్తాం అంటే మనము ఇక్కడికి వచ్చే వరకు అరటి పెట్టుకుంటాం అనుకుందాం. అరటి ఫస్ట్ పెట్టుకుంటాం. ఆ తర్వాత అవిసె చెట్టు, అరటి అవిస సెకండ్ లైన్ లో మొత్తం 9 ఆ మొక్కలు వచ్చేస్తాయి. మళ్ళీ థర్డ్ లైన్ వచ్చే వరకు ఏమైంది, మనం పొప్పాయి పెట్టుకున్నాం కాబట్టి పొప్పాయి గ్లిసీడియా, పొప్పాయి గ్లిసీడియా, పొప్పాయి గ్లిసీడియా, పొప్పాయి 3 అయిపోయినాయి. మళ్ళీ 4వది వచ్చే వరకు 30 ఫీట్ వస్తుంది. అప్పటికి ఆడ వృక్షం కింద నిమ్మ పెట్టుకున్నాం కదా, నిమ్మ పక్కన మనం ఏం పెట్టుకుంటాం, మళ్ళీ మునగ 4వది కాబట్టి మునగది ఫస్ట్ ప్లాంట్ ఉంటుంది కాబట్టి మునగ పెట్టుకుంటాము. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వరకు ఏమైతుంది, పొప్పాయి పెట్టుకుంటాము, మళ్ళీ మునగ పెట్టుకుంటాము. మళ్ళీ సెంటర్ వచ్చే వరకు కొబ్బరి వచ్చింది, మళ్ళా మునగ పెట్టుకుంటాము, మళ్ళా పొప్పాయి పెట్టుకుంటాము, మళ్ళా మునగ పెట్టుకుంటాము. మళ్ళీ నెక్స్ట్ బెడ్ ఇటు 3 బెడ్లు ఎట్లా జరిగిందో అట్లా 9 బెడ్లు అట్లా అయితే. అయితే ఈ మొక్కల ఎంపిక అనేది మన చాయిస్ ఏనా, లేకపోతే వాటి ప్లేస్ లో వేరే ఆల్టర్నేట్ కూడా పెట్టుకోవచ్చు? మీరు ఈ వృక్షాలు మీ చాయిస్ అండి. నైట్రోజన్ ఫిక్సేషన్ కు పనికొచ్చే మునగ, గ్లిసీడియా, అవిసె మాత్రం మనం అవి కంపల్సరీ. నైట్రోజన్ ఫిక్సింగ్ అనేది ఉంటేనే మనకు ఇదంతా మెయింటైన్ అవుతుంది.
అవి కంపల్సరీ. మీరు గ్లిసిడియా కూడా కొంతమంది ప్రిఫర్ చేస్తారు, కొంతమంది అంటే చెయ్యరు. ఏంటి సార్ గ్లిసిడియా అంటే? గిరి పుష్పం అని తెలుగులో దానికి నామకరణ. అది ఓన్లీ నైట్రోజన్ ఫిక్సేషన్, మల్చింగ్ బాగా పనికొస్తుంది, మోటుగా పెరుగుతుంది. మనం అది ఎప్పుడు మనిషి ఎత్తు 5 ఫీట్ల 6 ఫీట్ల ఎత్తు నుంచి తతి మీద అంతా కట్ చేసి కింద భూమి మీద పరుచు. అంటే ఓన్లీ మల్చింగ్ కేనా? పశుగ్రాసంగా కూడా వాడుకోవచ్చా? పశుగ్రాసానికి గ్లిసిడియా ఎక్కువ పనిచేయదండి. మునగ వస్తుంది, అవిసె వస్తుంది. ఈ గ్లిసిడియా ఓన్లీ మనకు మల్చింగ్ మనకు వస్తుంది, నైట్రోజన్ ఫిక్సింగ్ చేస్తుంది. ఇప్పుడు ఇది 5 ఫీట్లు తీసుకున్నాం. బెడ్కు మధ్యన కాలువ ఉంటుంది కదా, అది ఎంత లోతు ఉండాలి? 9 ఇంచులు, 10 ఇంచులు, 12 ఇంచుల దాకా కూడా పోవచ్చు అండి. 12 ఇంచులు మనం ఫస్ట్ తీసుకుంటే ఏమవుతుంది, మెల్లమెల్ల పుడుతూ అది 9 ఇంచులు 10 ఇంచులకు వస్తుంది. 12 ఇంచులు అంటే 1 ఫీట్ దాకా తీసుకున్నాం. ఆ మన్నంతా ఈ బెడ్ మీద చేస్తాం. బెడ్ రేజ్ అయి ఉంటుంది. వర్షాకాలంలో 2 రకాల లాభం. ఒకటి ఏంటి అంటే బెడ్ రేజింగ్ లో పనికి వస్తుంది, ప్లస్ ఈ వాటర్ వర్షాలు ఎక్కువ పడ్డా కూడా ఆ కింద కాలువలకు వెళ్ళిపోయి ఈ పొలము ఎప్పుడు పొడిబారి నుండి మంచిగా తేమ అనేది మెయింటైన్ అవుతుంది. తేమ కాకుండా ఎక్కువ తడి కాకుండా ఉంటుంది. మెయిన్ మేము మల్చింగ్ చేస్తుంటాము, ప్లస్ ఈ దానిలో మొత్తం కూరగాయలు వేసుకుంటుంటాము, అవి ఏవి ఖరాబ్ కావన్నట్టు. ఇప్పుడు మనకు ఈ 60 ఫీట్లకు ఎటు చూసిన 60 ఫీట్ల ఒకటి బాక్స్ ఉంది కదా, మొత్తం 81 మొక్కల 81 మొక్క వస్తుంది. 81 మొక్క వస్తుంది. ఇప్పుడు ఈ బెడ్లు ఉన్నాయి కదా సార్, ఈ బెడ్లు ఎన్ని వచ్చినాయి? 9 వస్తాయి. 9 బెడ్లు. 9 బెడ్లు 60 ఫీట్ల పొడుగు. 60 ఫీట్ల పొడవు. వీటిని ఎట్లా యూజ్ చేసుకోవాలి? దీనిలో రైతు యొక్క అనుభవం, ఫస్ట్ కూరగాయలు పెట్టుకోవాలండి. ఫస్ట్ బెడ్ ఉంది అనుకోండి, సపోజ్ మీరు ఒక బెడ్ పెడుతురు, లేకపోతే 2 బెడ్లు, ఒకటే బెడ్ పెడుతున్నాం మనం, ఒక బెడ్కి ఒక కుటుంబం కొరకు ఒక బెడ్ అనుకుందాము. ఒక బాక్స్ లో 9 బెడ్లు వస్తాయి. ఒక బెడ్ ని ఏం చేయాలంటే 3 భాగాలు చేసుకోవాలి. ఫస్ట్ నా అనుభవం ప్రకారం చెప్తున్నా, ఒక 20 ఫీట్లు ఆకుకూర, పుండుకూర వేసుకున్నాం, ఇంకొక 20 ఫీట్లు మెంతి కూర, ఇంకొక 20 ఫీట్లు చుక్కకూర, ఇంకొక బెడ్ మీద ఇంకొక 3 రకాల ఆకుకూరలు. అక్కడికి 5-6 ఆకుకూరలు వచ్చేసినాయి, కొత్తిమీరతో సహా, పుదీనాతో సహా మొత్తం దాన్ని మనం చేస్తాం. ఇంకొక 2 బాక్సులు 2 బెడ్లు ఏం చేయాలి, కూరగాయలు. ఒక 20 ఫీట్లు టమాటా పెట్టుకొని, 20 వంకాయ పెట్టుకొని, బెండకాయ పెట్టుకొని, అట్లా 2 బెడ్లు తీగ జాతి, బీరకాయ, చిక్కుడుకాయ అటువంటివి. ఆ తీగ జాతికి కూడా అని పందిరి లేకుండా, ఖర్చు ఎక్కువ పెట్టకుండా మన దగ్గర సూపర్ నేపియర్ పెరిగింటుంది కదా ఆవు కొరకు, అవి కట్ చేసి దాన్నే పందిరిగా వేసుకొని దాని మీద పాక పెట్టించుకుంటే మీకు ఒక 3 బెడ్లు 4 బెడ్లు ఇట్లా అయింది. సూపర్ నేపియర్ గడ్డివి గట్టి మనకు సొప్పకట్టెలాగా పెద్ద పెద్ద ఉంటాయి, అవే పెట్టుకొని దాన్ని అట్లా చేసేసుకుంటే దానికి తీగ జాతి కూడా వచ్చేస్తాయి, మీకు తక్కువ ఖర్చుతోనే వచ్చేది. ఒక 3 బెడ్లు ఇప్పుడు జూన్ నెల ఇవి పెట్టుకున్నాం, జూలై నెల 3 బెడ్లు పెట్టుకోండి, ఆగస్ట్ లో 3 పెట్టుకోండి. ఈ జూన్ లో పెట్టినది మళ్ళీ సెప్టెంబర్ కు రెడీ అవుతుంది, ఇప్పటికి అయిపోతుంది. అప్పటికి ఇది అయిపోయినాక మళ్ళీ దీన్ని అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇన్కమ్ జనరేట్ చేస్తూనే ఉంటాయి. ఎవ్రీ మంత్ ఒక 10 ఫ్యామిలీలకు 15 ఫ్యామిలీలకు కావాల్సిన కూరగాయలు ఇచ్చుకోవచ్చు. లేదు మన ఇంటికే అన్ని వాడుకుంటున్నాము, హ్యాపీగా మనము, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్ అందరం అది తింటున్నాం, హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు ఈ దుంపలు అవి దీనిలో ఏం చేయొచ్చమ్మా, మీరు క్యారెట్ ఉంది, బీట్రూట్ ఉంది, చామగడ్డ ఉంది, లేకపోతే రాడిష్ ఉంది. ఇవన్నీ కూడా మీరు ఆ బెడ్లోనే 10 ఫీట్లు 10 ఫీట్లు 10 ఫీట్లు అట్లా డివైడ్ చేసుకోవాలి. చేసుకొని అవి కూడా వేసుకోవచ్చు. ఇంకోటి ఏమైంది అని అంటే ఏ నెలలో ఏ కూరగాయలు వస్తాయి అనేది మా దగ్గర లిస్ట్ ఉందండి. అవే పండించుకుంటే ఆ వాతావరణానికి, ఆ అనుకూలానికి అవి వండుతాయి. మనోళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, అగెనెస్ట్ దట్ పండియనికి పోతున్నారు, క్రాప్ తక్కువ వస్తుంది, ఈల్డింగ్ తక్కువ వస్తుంది, దాంతో నష్టం కూడా వస్తుంది. సార్ ఇప్పుడు మనము ఈ ఒక బాక్స్ ఉంది కదా, మరి ఈ పురుగులను ఆకర్షించింది బంతి ఇట్లాంటి చెట్లు వేసుకోవాలి. చుట్టూ ఏం చేసుకోవాలమ్మా, సీజనల్ ఫ్లవర్స్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మేము బంతినారు ఇప్పుడు తీసుకొస్తున్నాం, మేము బంతినారు పెట్టేస్తాం చుట్టూ. అది పెస్టిసైడ్స్ లాగా అది క్రిమి కీటకాలను ఆకర్షిస్తాయి. ఏది ఆముదం మొక్కలు వేసుకోవచ్చు, అక్కడక్కడ కంది పెట్టుకోవచ్చు, సంటర్లా పల్లీలు వేసుకోవచ్చు. దానిలో మీరు ఏం ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నా అవన్నీ చేసుకోవచ్చు. గులాబీ మొక్కలు పెట్టుకోవచ్చు, మందారం మొక్కలు పెట్టుకోవచ్చు, మల్లె మొగ్గలు పెట్టుకోవచ్చు. మీరు ఈ ప్లేస్లలో పసుపు వేసుకోవచ్చు, అల్లం వేసుకోవచ్చు, పెసర్లు వేసుకోవచ్చు. ఏం వేసుకోకూడదో చెప్పండి, ఒక ఉప్పు తప్ప తత్తిమే అన్ని రైతుకు ఓపిక ఉంటే అన్ని పండించుకోవచ్చు. మీరు ఎక్కడ బయట కొనాల్సిన అవసరం లేదు. మీరు ఒక బాక్స్ 2 బాక్స్లో లేకపోతే 1 ఎకర పొలం చేస్తే 10 మంది వీళ్ళకి సరిపోతాయి. 10 మీ ఇంటిల్లాదులు మొత్తం
సంవత్సరం మొత్తం ఆరోగ్యకరమైన ఆహారం తింటారు. సరే ఇప్పుడు మొక్కల విషయానికి వస్తే ఇప్పుడు అరటి పెట్టుకున్నాం కదా, ఈ అరటి ఏమో బల్బులు తెప్పించుకోవాలి కదా, అరటి బల్బులు ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి? నేను శ్రీకాకుళం దగ్గర ఒక రైతు దగ్గర తెచ్చుకున్నాండి. ఎంత పడుతుంది? రాంబాబు 13 రూపాయలు 14 రూపాయలు ఆ రేంజ్ లో పడుతుందండి. అది ఇంత దొరుకుతుంది. అదే మనం నర్సరీకి పోతే 40 రూపాయలు 50 రూపాయలు చెప్తాడు మొక్క. అదే మనం రైతు నుంచి దగ్గర తీసుకుంటే ఇప్పుడు నేను కూడా ఇయ్యొచ్చు. ఈ పొక్కన మొలకొస్తుంది కదా, దాన్ని తవ్వుతే ఆడ బల్బ్ వస్తుంది అన్నట్టు. అది పెట్టుకోవచ్చు వేరే చోట కూడా. ఈ మునగ అంటే విత్తనం తెచ్చి నాటు విత్తనం అండి. నేను ఈ రైతులు ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు, మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ, వాళ్ళకి ఫోన్లు చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే విత్తనాలు పంపిస్తే మేము ఇట్లా ప్యాకెట్లలో పెట్టుకుంటాం. ఇప్పుడు మునగ అంటే జనరల్ గా బయట చూస్తే తోటలు పెట్టినా 2 ఏళ్లకే మళ్ళీ కొట్టేస్తారు, మళ్ళీ వేరేది పెట్టుకుంటారు అట్లా కదా. మరి ఈ మునగ ఏంటి లైఫ్ టైం? మేము ఏం చేస్తున్నాము, ఇది లైఫ్ టైము. నేను మొన్న ఒక 25 ఏళ్ళ 5 లేయర్ ఫార్మింగ్ దగ్గరికి పోయిస్తున్నా. మునగ కానీ అవిసె కానీ గ్లిసిడ్ కానీ ఇంత లావు ముద్దలు అయినాయి, కింద ఇవన్నీ చెట్లు మాత్రం ఇంతే. అంటే 20 ఏళ్ళ చెట్లు. మనం ఇప్పుడు మునగ పెట్టుకుంటే కొట్టేయాల్సిన అవసరం ఏం లేదు. దాన్ని ఎంతసేపు ఉన్నా సరే 5 ఫీట్ల 6 ఫీట్ల ఎత్తుగా మల్చింగ్ చేసుకోవాలి, దాన్ని భూమిలో వేసుకోవాలి, మేకలకు అంటే కొమ్మలు కట్ చేసుకుంటుండాలి. ఎప్పుడు కొమ్మలు కట్ చేసుకుంటాం. అది ఎదిగితే అదే అడవి అవుతుంది, మనకి ఫలాలు ఇచ్చేది తగ్గిపోతుంది. అది దేని కొరకు పెట్టుకుని మనం నైట్రోజన్ ఫిక్సేషన్ పెట్టుకున్నాం కాబట్టి కింద ఏరు వ్యవస్థలో మీకు అన్ని పనిచేస్తుంటది, మీద మాత్రం ఆ ఎత్తు ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ప్రూనింగ్ చేయాలి. అవి కానీ ప్రూనింగ్ చేయకపోతే అసలు మీ తోట మొత్తం అదే అడవి అవుతుంది. ఇది సార్ బొప్పాయి కూడా జనరల్ గా అది కూడా 2 ఏళ్లకు తీసేయాలి కదా, మరి ఎట్లా దాన్ని ఎట్లా? నాటు బొప్పాయి వేసుకున్నట్టుంటే అది 4-5 సంవత్సరాలు వస్తుందండి, కొంచెం పొడుగుగా పెరుగుతుంది. అసలు కొంతమంది దగ్గర నిచ్చెనేసుకొని కాయలు తెంపుతున్న లెవెల్లో కూడా ఉన్నాయి. అదైతే 3-4 ఇయర్స్ తర్వాత మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలి, బొప్పాయి అయినా పెట్టుకోవచ్చు. లేదు అని అనుకుంటే మనం అప్పటికే ఇదంతా అడవిలాగా అయిపోయి ఉంటది, మనకు అవకాశం వస్తుందో రాదో తెలియదు. ఇక పసుపు వేసుకుంటాం కదండి, పసుపు కూడా మీకు రెగ్యులర్ వస్తుంది. పసుపు మీకు మా దానిలో చూపిస్తా. పోయిన సంవత్సరం నేను పసుపు వేసిన, పసుపు తీసుకోగా కూడా లేబర్ మిగిలి చిన్న చిన్న ముక్కలు మిగిలిపోయింటాయి కదా, మళ్ళీ పసుపు వస్తుంటాయి. ఇక అది నిరంతరము మళ్ళీ మనం పసుపు తీస్తుంటాం, లేబర్తోనే తీస్తుంటాం కాబట్టి లేబర్ ఓసారి ఓపిక లేక ముక్క వదిలేసి ఉంటారు, అది మళ్ళీ వస్తూనే ఉంటది మనకి. అల్లం అంతే, చామగడ్డ అంతే. ఇప్పుడు ఆడ మీరు చామ చెట్లు అవి నేను పోయిన సంవత్సరం వేసిన, ఈ సంవత్సరం వేయలే, అవి భూమిలో తీయంగా మిగిలిపోయినట్టు అట్లా. సరే ఇప్పుడేమో ఈ దాదాపు మీరు ఒక సంవత్సరం మీద 2 నెలల చెట్లు, ఇదంతా కూడా 5 లేయర్. అది సంవత్సరం మీద 2 నెలలు, ఇదేమో మొన్న డిసెంబర్ కు, ఇది 7 నెలలది ఒకటేమో. అంటే ఇది ఇంకొక సంవత్సరానికి ఇది పెద్దగా కమ్ముకొని పోతాయి కదా, మరి అప్పుడు ఈ పాసిబుల్ ఉంటుందా ఈ కూరగాయలు ఆకుకూరలు పండించుకొని? పాసిబుల్ ఉండదు. మనం ఎందుకు దీన్ని ప్రిఫర్ చేస్తున్నాం అని అంటే, రైతు మోనోక్రాప్లో కానీ వేరే తోటలు కానీ పోతే 3 ఏళ్ల దాకా 4 ఏళ్ల దాకా ఏమీ ఇన్కమ్ ఉండదు. కాబట్టి రైతు డే బిగినింగ్ నుంచి నువ్వు దాన్ని 3 నెలల నుంచి ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ వస్తే, ఇవాళ నాకేమైందమ్మా, ఇప్పుడు కూరగాయలు నాకు నామినల్ అయింది, నాకు ఇప్పుడు అరటి గెలలు వస్తున్నాయి. అరటి గెల నేను ఒక గెల డజన్ ఇవాళ బయట మార్కెట్లో 80 నుంచి 100 రూపాయలు పోతుంది. నేనేం చేస్తున్నా అంటే, ఒక గెల మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు ప్రకృతిలో వండించిన, నేను ఆ ఇంట్లను పట్టుకున్నా, నేను బయట ఎక్కడ మార్కెట్లో అమ్మట్లేదు, నేను ఆ ఇంటికి ఆ గెల ఇచ్చేస్తున్నా. ఆ గెల మీద ఒక పండు వండినప్పుడు చూసి తెంపి మీకు ఇచ్చేస్తాం. నేను లెక్క పెట్టుకుంటా అది ఎన్ని డజన్లు ఉందని. యావరేజ్గా నాకు ఎక్కువ లాభం ఏమొద్దు, ఎక్కువ రేట్ వద్దు. మీరు బయట బజార్లో కొన్నా 80 రూపాయలకు డజన్ కొంటారు, 100 రూపాయలకు కొంటారు కదా, దీనిలో 10 డజన్లు ఉన్నాయి, 1000 రూపాయలు ఇవ్వమ్మా అని ఇస్తున్నా. లేకపోతే ఆ గెల తక్కువ ఉంటే 800కి ఇస్తున్నా, 600కి ఇస్తున్నా, లాస్ట్ 500కి గెల ఇస్తున్నా. ఎవరికి ఇస్తున్నా? నాకు పరిచయం కస్టమర్కి ఇస్తారు, డైరెక్ట్ కస్టమర్కి ఇస్తాను, మిడిల్ మ్యాన్ లేడు, నో మిడిల్ మ్యాన్. నేను అట్లా నా గెలలు నాకు ఇప్పుడు ఆర్డర్స్ ఉన్నాయి, సార్ అయిపోయినాయా సార్, గెల వస్తుందా సార్ అని అడిగేతోళ్ళు ఉన్నారు, నేను అట్లా ఇస్తాను. బొప్పాయి కూడా నాకు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నేను నా కస్టమర్లు నేను దేవులాడుకుంటున్నా, నేను వాళ్ళకి ఇస్తా. కూరగాయలు కూడా నా కస్టమర్లకు నేను ఇస్తా, మిగిలినవి మాత్రం ఈ లోకల్ సంతలో అమ్ముకుంటా, అది కూడా వేస్ట్ చేయను. ఆడ కూడా మిగిలి వచ్చినాయి అనుకోండి, దాన్ని తీసుకొచ్చి చాపింగ్ చేసి నా కోళ్ళకు మేకలకు ఇస్తా. ఎక్కడ మనకు ఇది వేస్ట్ అవుతుంది అనేది ఉండదు. ఈ కూరగాయలు ఆకుకూరలేమో ఒక 1 ఇయర్ వరకు పెంచుకోవచ్చు, ఈ చెట్లు పెద్దగా వరకు. ఈ చెట్లు పెద్దగైనాక ఈ 81 వృక్షాలే ఉంటాయా? 81 వృక్షాలు ఉంటాయి. ప్లస్ కింద కూడా ఏమైతుంది, సపోజ్ ఇవన్నీ మొద్దులు ఉంటాయి కదమ్మా, మనం అన్ని చేస్తున్నాం కదా, ఆ ప్లేస్ ఉంటుంది కదమ్మా, ఆ ప్లేస్ లో ఎంత ఉంటుందో అంత ప్లేస్ కాడికి నువ్వు పెట్టుకోవచ్చు. అప్పుడు ఏమేమి పెట్టుకోవచ్చు? కూరగాయలు కింద ఏమేమి వస్తాయో అవన్నీ. ఇంకోటి నీడబడే అప్పుడు మిరియాలు,
తమలపాకు, సుగంధ ద్రవ్యాలకు సంబంధించి ఈ వాతావరణం అంటే షేడ్ నెట్ కింద పండేటివి పెట్టుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ ఇది కిరణాలు అవసరం లేని మొక్కలు పెట్టుకోవాలి, అది అప్పుడు ప్రాక్టీస్. మనం పాలీ హౌస్ లా షేడ్ నెట్ కింద పెట్టుకునేటివన్నీ దీని కింద అప్పుడు పెట్టుకోవచ్చు మనం. కింద భూమి సారవంతమై ఉంటది, ప్లస్ తేమ ఉంటది, బ్రహ్మాండంగా ఏమైనా వస్తాయి. సరే ఇప్పుడు పెట్టుబడి విషయానికి వస్తే, ఒక ఎకరాన్నే మనం పరిగణలోకి తీసుకుంటే స్టార్టింగ్ నుంచి మనం ఇంకా మొత్తం మొక్కలు పెట్టినాము, నీళ్ళ తడి ఇస్తున్నాం అనే వరకు ఎంత పెట్టుబడి వస్తుంది? మా ప్రాక్టీస్ ప్రకారం అయితే అమ్మా, మొక్కలకు నేను చెప్పిన పద్ధతిలో గాన మీరు మొక్కలు తెచ్చుకుంటే, మనం రైతు చెప్పిండు నాకు 4 బాక్సులకే 20,000 అయినాయి సార్ అంటే, ఏం చేసినావు అని అంటే, నేను నర్సరీకి పోయినా, నర్సరీలో అన్ని కొనుక్కొచ్చిన 20 రూపాయలకు 50 రూపాయలకు మొక్క అంటే అది కాస్ట్లీ అమ్మ. నువ్వు రైతు అనేవాడు ఫస్ట్ ఏం చేయాలంటే, ఏ రోజు అయితే నీ విత్తనం నువ్వు అభివృద్ధి చేసుకుంటున్నావో అప్పుడు నీ పొలంలో పండించిన విత్తనము నీ పొలానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి నీ దగ్గరనే చేసుకోవాలి. పూర్వం మనం విత్తనానికి సపరేట్ చేసి పెట్టుకుంటాం, ఏడ విత్తనాల షాపులు లేకుండే, ఇవాళ మొత్తం విత్తనాల షాపులు వచ్చి మనం ఈసారి తెచ్చిన విత్తనం మళ్ళీ షాప్కి పోయే విత్తనాలు తెచ్చుకోవాలి, మార్కెట్ మీద డిపెండ్ అయిపోయినాం. అట్లా ఉండొద్దమ్మా. రైతు పండించుకునేటివి, రైతు పొలంలో పండించిన విత్తనాలు కొని నువ్వు సమకూర్చుకోవాలి, నీది నీవే చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు బిగినింగ్ కాబట్టి మనం విత్తనాలు తెచ్చుకుందాం, మనలాంటి రైతు పండించిన విత్తనాలు తెచ్చుకొని, దేశీయ విత్తనాలు తెచ్చుకొని మనమే చిన్నగా నర్సరీ పెట్టుకుందాం. కష్టమే, పొలానికి అవసరమైనంత వరకు మీరే పెంచుకోవాలి. లేజీ ఫార్మర్ పనికి రాడమ్మా, దీనిలో యాక్టివ్ ఫార్మర్ పనికి వస్తాడు. నువ్వు లేజీగా ఉన్నానంటే రావద్దు అంట. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి ఈ సిస్టాన్ని బదనాం లేకపోతే, ఒక ఎకరాలో 8 బాక్సుల నుంచి 12 బాక్సులు చేసుకోవాలన్నా మీకు 20,000 రూపాయలు మొక్కలకు అవుతుందండి. నేను ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచించాలి. రైతు కూడా ఏది వేస్ట్ చేయొద్దు. ₹1 కవర్ ఏడ తక్కువ దొరుకుతుందో 4 తొనలకు తిరిగి తెచ్చుకో. మంచిగా నీ భార్యాభర్తలు 4 కూలీలను పెట్టుకొని నువ్వే ఘనజీవామృతము, మట్టి అన్ని కలిపి ప్యాకెట్లు నింపుకొని, ప్యాకెట్లలో విత్తనాలు పెట్టుకొని, వచ్చినాయన్ని గ్రేడింగ్ చేసి పెట్టుకొని, మంచి మొక్కలన్నీ నువ్వు పెట్టుకో. అంటే ఎన్ని రోజులైనాక పెట్టుకోవాలి మనం? ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి? 15 డేస్. ఇది 15 డేస్ బ్యాక్ పెట్టినాం, 20 డేస్ బ్యాక్ పెట్టినాం. అంతే. మీరు నవధాన్యాలు వేస్తారు కదా, ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. అంత లోపల మీ నవధాన్యాలు అయిపోయి భూమి తయారైపోయి నెల లోపల ఇవన్నీ మీకు రెడీగా ఉంటాయి. ఇప్పుడు మొక్కలకు మనకి 20,000 ఖర్చు వచ్చింది. తర్వాత ఇంకా మీకు భూమి దున్నుకోవడము, భూమి చేసుకోవడం, ఇదన్నీ కలిసి నా ప్రాక్టీస్ ప్రకారంగా అయితే 25,000 to 30,000 కు మించదండి ఫిజికల్ వర్క్ అంతా. నవధాన్యాలు వేసుకోవడం, బెడ్లు కొట్టడం, కాలువలు తీసేయడం, ఇవన్నిటి కలిసి ఒక 25,000 to 30,000. 30 వేసుకుందాం. ఇప్పుడు 50,000 వచ్చింది వచ్చింది. సరే, ఇప్పుడు ఏ వ్యవసాయం చేసినా, అంటే గో ఆధారితం చేసినా, మామూలు వ్యవసాయం చేసినా, నీళ్ళు అనేది చాలా కీలకం. ఇప్పుడు 1 ఎకరమో 2 ఎకరాలో పెట్టుకోవాలనుకున్నా కూడా, అంటే ఎంత నీళ్లు ఉంటే పాసిబుల్ అవుతుంది పెట్టుకోవాలంటే? మీరు 1 ఎకరానికి 1.5 ఇంచ్ బోర్ ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి. అందుకొరకంటే ఈ వ్యవస్థలో, ఇప్పుడు మనం చూస్తున్న ఈ వ్యవస్థలో మెయిన్ పైప్ లైన్ హెచ్డి ఇస్తాము, దానికి ఆల్టర్నేట్ గా రెయిన్ పైప్ ఇస్తాం. ప్రతి 5 ఫీట్లకు ఏదైతే కాలువ తీస్తున్నామో ఆ కాలువలలో రెయిన్ పైప్ ఇస్తాం. దానికి ఆన్ ఆఫ్ ఇది ఉంటుంది. మీ బోర్ కెపాసిటీ 3 లైన్లకే ఇస్తుంది. అప్పుడు 3 ఆన్ చేసి నీళ్ళు వదులుతారు. మళ్ళీ నెక్స్ట్ 3 ఓపెన్ చేసి 3 క్లోజ్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ 3 అంటే ఒక అర్ధ గంట సేపు, 3/4 గంట సేపు పారినట్లయితే అదంతా మీకు ఈజీగా సరిపోతుంది అన్నట్టు. అంటే తక్కువ నీళ్లు ఉన్నా కూడా మనం ఈ విధానాన్ని మనం ఫాలో కావచ్చు. ఇది మీకు ఒక 2 years వరకే ఈ ప్రాబ్లం ఉంటుందండి, ఒకవేళ నీళ్ళ ప్రాబ్లం. ఆ తర్వాత ఏమవుతుందంటే మొక్కలు పెద్దగా అయిపోతాయి, కింద మొత్తం భూమి అంతా ఈ గ్లిసిడియాతోన, అవిసెతోన, దీనితోన మొత్తం చెత్త చెదారంతో, వ్యవసాయ వ్యర్థాలతోన న్యాచురల్ మల్చింగ్ అయిపోతుంది. అప్పుడు మీకు నీళ్ళతోనే ఎక్కువ అవసరం ఉండదు. 2-3 నెలలకు ఒకసారి ఆ కాలువలలో నీళ్ళు వదిలితే చాలు. అప్పుడు ఏమైతే ఆ కింద ఎర్త్ వామ్స్ బాగా డెవలప్ అయ్యి అసలు నీకు కోట్ల జీవరాశులు మొత్తం దానికి ఆ మొక్కకు కావాల్సిన ప్రకృతి ప్రకారంగానే నీకు ఏం కావాలో అవన్నీ తీసుకుంటాం. ఫస్ట్ 2 ఏళ్ళు కొంచెం మంచిగా ఇచ్చుకోవాలి. అంటే రోజు ఇచ్చుకోవాలా సార్? కొన్ని మొక్కలకు భూమిని బట్టి భూమి 3 దినాలు పనికి వస్తుంది, ఓసారి కొన్ని 4 దినాలు మనకు తెలుస్తుంది. రైతుకు ఆ భూమిని బట్టి, ఆ వాతావరణం బట్టి నీళ్ళు ఎన్ని దినాలకి ఇవ్వాలనేది మొక్క వాడుదలను బట్టి పెట్టొచ్చు. సార్ మీదైతే ఎర్ర నేల కదా, మరి నేను 3 days 4 days కి ఇస్తాను. 3 days 4 days కి ఒకసారి ఇస్తారు. ఈ 5 లేయర్ విధానం అన్ని నేలలకు సెట్ అవుతుందా? ఏ నెలల్లోనే చేయొచ్చు. గొప్పతనం ఏంటి అంటే ఘనజీవామృతము ఎంత అప్లై చేస్తున్నావు, ఎట్లా అప్లై చేస్తున్నావు, జీవామృతం ఎంత అప్లై చేస్తున్నావు ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. బీజామృతం, జీవామృతం, ఘనామృతం,
ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ ద అగ్రికల్చర్. ఈ 3 రావాలంటే నీకేముండాలి? ఆవు ఉండాలి. ఇది గో ఆధారిత వ్యవసాయం, గోవు గోవు చుట్టే ఉంది గోవు మొత్తం. చుట్టే ఉంది మొత్తం. అందుకొరకు మేము ఒక గోవు ఉంటే మనము ఈజీగా మీతో ఎరువుల ఫ్యాక్టరీ ఉన్నట్టే. మీరు బయట పోయి డిఏపీలు యూరియాలు కొనాల్సిన పని లేదు. నువ్వు దానికి సేవ చేయాలి, అది నీకు ఫలితం ఇస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో ఏం వేసుకోలేదు, ఘనజీవామృతం వేసుకున్నాము, ప్లస్ నవధాన్యం వేసేసి మనము రోటవేటర్ వేసి కొట్టేసుకున్నాము. ఇప్పుడు తర్వాత కూడా మనం అదనంగా బలం కోసం ఏమి ఇయ్యం కదా దీనికి. ఇంకా మళ్ళీ వారానికి ఒక్కసారి మీరు ఇందాక పెస్టిసైడ్స్ గురించి దాని గురించి మనం అంటే ఇదేమో పురుగు కదా సార్, ఇదేం బలం ఘనజీవామృతం అంతే. ఇప్పుడు ఈ చెట్లు ఉన్నాయి, ఇప్పుడు మునగుంది, పురుగు వస్తుంది అనేది ఒక ఆలోచన ఉంటుంది. కింద మనము ఆకుకూరలు వేస్తున్నాం, కూరగాయలు వేస్తున్నాము, దీంతో పాటు పల్లికాయ కూడా వేస్తున్నాం, రకరకాలు వేసుకుంటున్నాం. వీటన్నిటి కూడా పెస్ట్ సమస్య అనేది ఉంటుంది. మరి ఈ పెస్ట్ అనేది ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? మేమేమంటామంటే భూమి ఎప్పుడైతే నువ్వు సారవంతంగా తయారు చేస్తున్నావో పెస్ట్ వచ్చేది తగ్గిపోతుంది జనరల్గా, అంటే బలంగా ఉంటుంది కాబట్టి వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉంటుంది. ఆ తర్వాత కూడా అట్లనే వస్తుందంటే మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా ఈ వారం జీవామృతం కొట్టినాం అనుకోండి, జీవామృతం కూడా ఎట్లా కొట్టాలి? 20 లీటర్ల ట్యాంకుల 19 లీటర్ల నీళ్లు 1 లీటర్ జీవామృతం కలిపి స్ప్రే చేసుకోవచ్చు. సాయిల్ అప్లై కూడా చేసుకోవచ్చు, భూమి దడిచేటట్టు కూడా చేసుకోవచ్చు జీవామృతంతో. లేదు మొక్కలు దడిచేటట్టు కూడా చేసుకోవచ్చు. అట్లా 2 విధాలలో చేసుకోవచ్చు. ఒక వారం మజ్జిగ, ఒక వారము జీవామృతం, ఒక వారం మజ్జిగ. అదే ఫ్లవరింగ్ దశ వచ్చినప్పుడు దానిలో ఇంగువ కలిపి కొట్టినాం అనుకోండి, ఫ్లవరింగ్ ఇంకా మంచిగా ఆగే అవకాశం ఉంటుంది. ఈ 2 కాక కూడా ఇంకా పెస్ట్ వస్తుంది అని అనుకున్నాను, నీమాస్త్రం చాలా కుంకుడికాయ రసము నీమాస్త్రం కలిపి ఆ రేషియో ప్రకారం కొట్టుకుంటే ఆ ఫ్లై ఇన్సెట్ అని ఒకటి వస్తుంది మనకు బయటికి, మంచిగా పండు కానీ వంకాయ మంచిగానే ఉంటుంది కానీ లోనకు ఆ ఈగ కూడా రాకుండా అవుతుంది. మా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా అది కొట్టేది. ఈ 3 కొద్ది మించి ఇంకా మంచి ఈల్డింగ్ రావాలంటే అప్పుడు పంచగవ్య కొట్టుకోవాలి. పంచగవ్య కూడా మన ఆవు ఉంటుంది కాబట్టి అన్ని నీ ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి నువ్వు కష్టపడి దాంతో టైం టేబుల్ ప్రకారం చేసి నువ్వు స్టాక్ పెట్టుకుంటే 6 నెలల దాకా పంచగవ్య పనికొస్తుంది. అవి కూడా చేసుకుంటే మంచి ఈల్డింగ్ కూడా వస్తుంది, మంచి అందంగా కూడా ఉంటుంది. అంటే ఎక్కడ కూడా బయట మార్కెట్ పోయి మనం డిపెండ్ అయితే తెచ్చుకోవాల్సిన అవసరం ఏడా లేదు. నీ కష్టం మన శ్రమనే పెట్టుబడి అండి. ఇక్కడ ఫస్ట్ పెట్టిన ఇప్పుడు మీకు ఈ లెక్క చెప్పిన కదా 80,000 ఖర్చు వస్తుంది 8 బాక్సులకు, బాక్సుకు 10,000 రూపాయల ఖర్చు వచ్చింది. వెరీ సింపుల్. 20,000 ఏమో ఫస్ట్ మనకి మొక్కలు దీనికి దానికి, 30,000 ఏమో ఫ్లవింగ్ దున్నడానికి కూలీలకు బెడ్ లేనిక, 30, 20 ఎంత 50, మిగతా 30 డ్రిప్ ఈ సిస్టమ్ కోసం. అంటే మొత్తం మనకు ఎకరం పొలం పేరు మీద 80,000 పెట్టుబడి ఖర్చు పెట్టాం, ఇంక్లూడింగ్ కూరగాయల విత్తనాలతో సహా. నువ్వు మళ్ళీ నేను ఏమంటున్నానంటే నువ్వు బిజినెస్ మ్యాన్ లాగానే ప్రతి చేయాలి. అవును, మరి 80,000 పెట్టుబడి పెట్టినప్పుడు మరి నాకు ఎప్పుడు వస్తుంది అది రిటర్న్స్? 3 నెలలు అయినా స్టార్ట్ అవుతుంది. 3 నెలలు అయినాక మీకు ఆకుకూరలు ఫస్ట్ వస్తాయి. ఆకుకూరలు మీకు నేను ఇప్పుడు చెప్పినట్లు మీరు కస్టమర్స్ని ఈ 3 నెలల్లో ఏం చేయాలి? నువ్వు ఒక 15 కస్టమర్లను 10 కస్టమర్లను డెవలప్ పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు కొంచెం పరిచయాలు ఉన్నాయి, హైయెస్ట్ ఫ్యామిలీస్ నేను టార్గెట్ చేసుకుంటాను. ఒక మామూలు రైతుకు హైయెస్ట్ ఫ్యామిలీ దగ్గరికి పోలేడు కాబట్టి మధ్యతరగతి పీపుల్ దగ్గరికే పోతాడు, వాళ్ళనే టార్గెట్ చేసుకొని ఏం చేయి, నువ్వు 15 ఫ్యామిలీలను రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ 3 నెలల్లో చేసుకొని అయ్యా నేను నీకు కూరగాయలు తెచ్చిస్తా, నీకు పాలు తెచ్చిస్తా, నీకు వెన్న తెచ్చిస్తా, నీకు పండ్లు తెచ్చిస్తా అని నువ్వు వాడిని పరిచయం చేసుకోవాలి. ఎందుకంటే ఇంత న్యాచురల్ గా పండిస్తుంటే వాళ్ళకు కూడా నువ్వు ఎట్లా డెవలప్ కావాలంటున్నానంటే ఫ్యామిలీ డాక్టర్ ఎట్లా డెవలప్ అవుతాడో ఫ్యామిలీ ఫార్మర్ కావాలి. మీరు ఆ 15 ఫ్యామిలీలకు నువ్వు డైరెక్ట్ కస్టమర్ చేసుకోవాలి. ఐదర్ కస్టమర్ బాగుపడాలి ఆర్ ఫార్మర్ బాగుపడాలి, ఇద్దరు ఆరోగ్యాలు బాగుండాలి, ఇద్దరు ఆర్థిక వ్యవస్థ బాగుండాలి. 1 ఎకరా అయితే ఒక జంట మంచిగా చేసుకోవచ్చు. అంటే అందాది ఎంత ఇన్కమ్ రావచ్చు సార్ లాస్ట్ వరకు? నేనేమంటున్నామా అంటే నా ఈడ ప్రాక్టీస్ ప్రకారం చేసిన నేను ఒక వారానికి 6,000 నుంచి 8,000 కూరగాయలు అమ్మినమ్మా. ఈ వారం ఒకటే నేను శనివారం ఒకటే ప్రాక్టీస్ చేసిన, యాక్చువల్ బుధవారం కూడా చేయొచ్చు. బుధవారము శనివారం 2 సార్లు కానీ మనం ఈ కూరగాయలు అమ్ముకున్నట్టుంటే ఒక్కొక్కసారి మినిమం 6,000 మ్యాక్సిమం 8,000 తీయచ్చు. వారానికి 2 సార్లు తీసినా కూడా 6,000 మినిమమే లెక్కేసుకుందాం, 12,000 రూపాయలు నీకు వచ్చినాయి. 12,000 ఇంటూ 4 వారాలు
48,000 అంటే 50,000 నీ తిండి పోను, నీ కథ పోను, నువ్వు అన్నీ హ్యాపీగా తింటూ 48,000 నువ్వుకైతే 50,000 సంపాదించుకున్నావు ఎప్పుడు కూరగాయలలో. ఇక మెల్లగా అరటి గెలలు రావడం మొదలు పెడతాయి. ఒక అరటి గెలలు ఒక గెల నేను 1000 రూపాయలు 800 రూపాయలు, నీకు కూడా ఈ 15 మందికి 15 అరటి గెలలు వాళ్ళు మళ్ళీ నువ్వు మళ్ళీ అరటి గెల కాసే వరకు వాళ్ళు అదే అరటి పండ్లు తినొచ్చు. పొప్పాయిలు ఇవి అట్లనే నువ్వు మార్కెట్ నువ్వే సృష్టించుకున్నావు కాబట్టి నీకు పొప్పాయిలు వచ్చినాయి, ఇవి వచ్చినాయి. నేను మొన్న 1,00,000 రూపాయల పసుపు అమ్మిన. పసుపు కూడా నేను నా ఇంటికి వాడుకుంటూ, నేను 4 ఎకరాలకు పసుపు విత్తనానికి వాడుకుంటూ, ప్లస్ నా ఫ్రెండ్స్కు చాలా మందికి ఫ్రీగా ఇస్తూ, మళ్ళీ నేను విత్తనానికి ఇప్పుడు సారోళ్ళు వచ్చారు కదా 250 రూపాయలు కిలో లాగా నేను లంసం తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన, 300 రూపాయల లాగా రిటైల్ తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన. అంటే తక్కువలో తక్కువ ఎంత ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు సార్ మనం 80,000 పెట్టుబడికి? ఇప్పుడు 48,000 నెలకు వస్తున్నాయండి. సంవత్సరానికి ఎంత అయితే 50,000 వేసుకుందాం రౌండ్ ఫిగర్ అనుకో, 50,000 ఇంటూ 12 నెలలు ఎంత? 6 లక్షలు ఒక ఎకరం పొలం మీద. ఇక మీకు ఇవన్నీ ఎక్స్ట్రానే కదా, పసుపులో వచ్చేది ఎక్స్ట్రానే, చామగడ్డలు వచ్చేది ఎక్స్ట్రానే, అరటిలో వచ్చేది ఎక్స్ట్రానే, పొప్పాయి వచ్చేది ఎక్స్ట్రానే, మళ్ళీ 3 ఏళ్ళు అయినాక నిమ్మ వస్తుంది. 3 ఏళ్ళు లీస్ట్ కేసులో చూసినా 5 లక్షలు అయితే ఎక్కడ పోవు అనుకోవచ్చు. వరెస్ట్ కేసు 5 కూడా వద్దు, 3 వేసుకుందాం. అంటే నెలకు 30,000. నువ్వు హైదరాబాద్లో ఉండి 30,000 సంపాదించేది గ్రేటా, మీ ఊర్లో ఉండి 30,000 సంపాదించేది గ్రేటా? నీ ఆహారం తింటూ. ఇప్పుడు కలుపు అనేది అతి పెద్ద సమస్య. ఎక్కడ చూసినా కూడా ఆ గ్లైపోసైట్ రకరకాల మందులు కొడుతున్నారు. భూమి అంతా చచ్చుబడిపోతుంది, లిటరల్గా చెప్పాలంటే చౌడు బారిపోతుంది. ఇట్లే కొడితే ఆ భూములు ఏమవుతాయో, ఆ భూమిలో తిన్న తిండి దీని మనుషులు ఏమవుతారో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఈ కలుపు సమస్యని మీరు ఎట్లా నివారించుకుంటారు? అమ్మ, మాకుండే అన్ని సమస్యలలో పెద్ద సమస్య కలుపు సమస్య. మీరు చెప్పినట్లు దానికి కొంచెం కాస్ట్ అంటే ఎక్కువనే అవుతుంటుంది. కాకపోతే ఈ ఒక జంట ఒక బాక్స్ అని అంటున్నాం కదండి, వీళ్ళు రోజు పొద్దున సాయంత్రం 3 గంటలు పని చేస్తే, నేను ఇప్పుడు నాకు 2 ఇదొకటి అదొకటి అండి. నేను 20,000 రూపాయల దాకా ఒక జీతగాడిని పెట్టుకున్నాను, భార్యాభర్త ఇద్దరు, 21,000 వాళ్ళకు. దీనికో జంట దానికో జంట. నేను వీళ్ళు తప్ప నేను వేరే వాళ్ళని కలుపుకు విలువను. వాళ్ళ మ్యాంట్రీ వాళ్ళే చూడండి అంత నీట్ గా, వాళ్ళ బాక్స్ వాళ్ళే చేసుకోవాలి నీట్ గా, ఆ బాధ్యత వాళ్ళదే. అదే సొంతం రైతు అయితే వాళ్ళే చేసుకుంటారు. నాకు 21,000 అనుకుందాము, నాకు ఒక 12 బాక్సులకి 21,000 ఖర్చు అవుతుంది. నాకు వచ్చే ఆదాయంలో 50,000 ఆదాయంలో 20,000 వాళ్ళకి పోతున్నాయి, 30,000 నాకైతే మిగులుతున్నాయి కదా. 30,000 మిగిలినా కూడా 12 36 3,60,000, 3 లక్షలు మిగిలినాయి అనుకుందాం. 1,00,000 మిగిలింది అనుకోండి, ఏ రైతు 1,00,000 రూపాయలు సంపాదిస్తుండే ఎకరం. సార్, ఇప్పుడు మన వ్యవసాయం చూస్తే ఎక్కడ చూసినా కూడా రసాయన ఎరువులు, పురుగు మందులు, దీంతో పాటు పెట్టుబడి ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. చివరికి అంత కష్టపడి పండించిన మద్దతు ధర, గిట్టుబాటు ధరలు ఉండలేవు. రైతు అనేవాడు రోజు రోజుకు నష్టాల ఊబిలోకి కూరుకుపోతుంటు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంది? మీరు ఇక్కడ సక్సెస్ఫుల్గా అంటే తక్కువ పెట్టుబడి ఖర్చుతోని సక్సెస్ఫుల్గా ఒక 5 లేయర్ అగ్రికల్చర్ అనేది చేస్తున్నారు. మీరు అట్లాంటి రైతులకు ఇచ్చే సలహా ఏంది? రైతు ఫస్ట్ అన్నదాతనం, సైనికుడు ఎంతనో రైతంతా అని అన్నాం. కానీ ఈ అర్థం మారుకుంటూ పోయి గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఈ కెమికల్స్ అన్నీ వచ్చి అధిక ఉత్పత్తి అని వచ్చి అంతా దాంతో ఏం చేసినామమ్మా అంటే భూమిని ఖరాబ్ చేసుకున్నాం. భూమికి ఇవాళ విత్తనం కూడా బయట కొనుక్కోరావాల్సి వస్తుంది, పెస్టిసైడ్స్ బయట కొనుక్కోవాల్సి వస్తుంది, భూమిలో వేసేటివన్నీ బయట కొనుక్కోవాల్సి. ఈ మూడింటిని నువ్వు ఎప్పుడైతే కంట్రోల్ చేస్తావో ఆర్థికంగా రైతు ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా అవుతారు. దీనికి అందరికీ నీ ఎరువు కావాలంటే ఆవు ఉండాలి. ఆవుతోనే ఏమొస్తుంది? పాలు వస్తుంది, వెన్న వస్తుంది, నెయ్యి వస్తుంది, మజ్జిగ వస్తుంది. నీ కుటుంబానికి సగం ఆహారం ఇక్కడ లభించేసింది. ఇవాళ కలుపు మందులతో సహా మొదలు పెట్టుకొని మొత్తం అనారోగ్యం పాలవుతున్నది మొత్తం మీరు చేస్తున్నారు. మరి ఇవాళ ఏ రైతుకైనా సరే నేను సలహా ఇస్తాను, మీ ముత్తాతను తలుచుకోండి, వాడెంత ఆరోగ్యంగా ఉండే, ఎంత గట్టిగా ఉండే. మీ తాతను తలుచుకోండి ఎట్లుండే, మీ నాన్నను తలుచుకోండి ఎట్లుండే. మీ నాన్న ఉన్నంత గట్టిగా నువ్వన్న ఉన్నావా? నువ్వు ఉన్నంత గట్టిగా నీ పిల్లలు ఉన్నారా? వాళ్ళు ఉన్నంత గట్టిగా నీ మనమణులు ఉన్నారా? ఎందుకు లేరు అని అంటే మనం తీసుకున్న ఆహారమే ఇంపార్టెంట్. అందుకొరకు నాణ్యవంతమైన ఆహారం, విషతుల్యమైనటువంటి ఆహారం, నీవు నీతో పాటు సమాజాన్ని కాకుండా పర్యావరణాన్ని ప్లస్ భూమిని, గోవును రక్షిస్తుంటే ఈ ప్రకృతి మహాతల్లి ఖచ్చితంగా నీకు ఏదో రూపకంగా హెల్ప్ చేస్తూనే ఉంటుందండి. కొంచెం సంకల్పం ఉండి మనది మనం పండించుకోవాలి, మంచిగా బతకాలి, సమాజానికి కూడా మంచి ఆహారం ఇవ్వాలి, ఇన్కమ్ కూడా తీసుకోవాలంటే యాక్టివ్ ఫార్మర్ కావాలి, నాట్ లేజీ ఫార్మర్. యూ బికమ్ యాజ్ ఏ ఫ్యామిలీ ఫార్మర్ ఫర్ అదర్స్. నా సజెషన్, ఫార్మర్ ఎప్పుడు బిజినెస్ మ్యాన్ కావాల్సిందే, బిజినెస్ చేసుకోవాల్సిందే,
నీ పంట నువ్వు వండించుకోవాల్సిందే, నువ్వు ఆర్థికంగా గట్టిగా ఉండాల్సిందే. నా ఉద్దేశం అంతా, మా గురువుగారి ఉద్దేశం అంతా, మాదంతా ఏంటి అని అంటే, వలసలు పోయి అక్కడ వాచ్మెన్ల లాగా, ఆటో డ్రైవర్ల లాగా పనిచేసే వాళ్ళందరూ బ్యాక్ రావాలి. వాళ్ళ ఊరిలో 30,000 సంపాదించిన ఒకటే, హైదరాబాద్లో 50,000 సంపాదించిన ఒకటే. నేను చెప్పిన లెక్కల ప్రకారం నీకు ఇక్కడ 30,000 రూపాయల నెలకు ఈజీగా సంపాదిస్తున్నావు. నేను తప్పు చెప్పినట్టుంటే ఇటు వచ్చి పరీక్షించుకో. నేను లేనప్పుడు మా వర్కర్లను కూడా అడుగు. మళ్ళీ నాది వర్కర్ల మీద డిపెండ్ అయ్యి ఉండే నేను ఇంత చెప్తున్నా. నువ్వు నిజంగా సొంతం చేసుకుంటే ఎంత బాగుంటుంది అనేది నేను రైతులకు చెప్తున్నా. రమ్మంటున్నా బ్యాక్ టు విలేజ్. నీ ఊర్లో నువ్వే సంపాదించు, నీ ఊర్లో నీవే అమ్ముకో, నీవే ఒక వ్యాపారస్తునిగా, నీవు ఆర్థికంగా గట్టిగా, ఆరోగ్యంగా గట్టిగా ఈ కెమికల్ ఫుడ్ను మొత్తం ఈ సొసైటీలో అవాయిడ్ చేసే ఉద్యమం మేము ఒక ఉద్యమం లాగా చేస్తున్నామమ్మా. ఆ ఉద్యమంలో మీరు కూడా పాల్పంచుకోవాలని నేను రైతులందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.